హలో అండి. చింతకాయ పచ్చడి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మనం పచ్చిమిరపకాయలు, వేరుశనగ పప్పు బాండీలో కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత ఒక 5 to 10 minutes వాటిని చల్లారనివ్వాలి. దెన్ వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పు మిక్సీ పట్టుకొని తర్వాత చింతకాయ పచ్చడిని తీసుకొని వాటిలోకి యాడ్ చేయాలి. కొద్దిగా లైట్గా వాటర్ కలుపుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. బాగా స్మూత్గా చేసుకుంటే బాగోదు, కొంచెం లైట్ కచ్చాపచ్చాగా చేసుకోవాలి. తర్వాత వాటికి తాలింపు వేయాలి. తాలింపుకి నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి తర్వాత కొంచెం గార్లిక్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత తాలింపుని పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసి దెన్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పచ్చడికి గీ యాడ్ చేసుకొని పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది.